మహాపరిశుద్ధుడు, మహాఘనుడు. గడిచిన ఫిబ్రవరి నెలంతయు తన కృపలో మనం భద్రపరిచి ఈ మార్చి నెల మొట్టమొదటి పునరుద్ధాన దినములకు తోడుకుని వచ్చిన మన ప్రభు అయినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి గల మహిమ గల నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ వారందరూ తెరిచి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 130వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానిద్దాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. క్రైస్తవ హల్లెలూయా. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచనము దొరుకును. ఈ వాక్యాన్ని, ఈ మాట, సంపూర్ణమైనటువంటి విమోచనము ప్రభు దగ్గర ఎలా దొరుకుతుందో నాకు తెలుసు. మనం విమోచించేవాడు ఎవడు? ఎవరు మనం విమోచిస్తారు? ఎవరు మనం విమోచిస్తారు? నా విమోచకుడవు నీవే ప్రభువా, దేవా, యెహోవా. నా విమోచకుడవు నీవే. మనం విమోచించేవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే మనం విమోచిస్తాడు. ఈ లోకములో ఉన్న వారు ఎవ్వరూ మనం విమోచించలేరు. ఈ లోకములో ఉన్న వారు ఎవ్వరూ మనం, ఏ మానవుడు మనం విమోచించలేడు. కానీ ఆ మానవుడిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని విమోచించగలిగినటువంటి గొప్ప దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనము, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనములో రాయబడుతుంది, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడైనటువంటి యెహోవా మాత్రమే నిన్ను విమోచిస్తాడు. మన విమోచించేవాడు మన దేవుడైనటువంటి యెహోవాయే. ఆయన తప్ప, ఆయన ద్వారా తప్ప మనకి విమోచన లేదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది, ప్రభువు మనతో అంటున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవుని ప్రజలారా, మోస్తున్న వర్షంలో ఉన్నటువంటి దేవుని ప్రజలారా, ప్రభువు ఈ పునరుద్ధానం మనతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని అందరినీ విమోచించి ఉన్నాను, మీరు భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. నేను మిమ్మల్ని అందరూ విమోచించినాను. ఎందుకు విమోచించాను అంటే మీరు నా సొత్తు. మీరు ఏమైనారు? నా సొత్తు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు. మన సొత్తు కాదు, మన మీద మనకు అధికారము లేదు. నీ మీద నీకు అధికారము లేదు, మన మీద మనకు అధికారం లేదు. మనము మన సొత్తు కాదు, మనము ప్రభు సొత్తు. ఎందుకంటే ఆయన కలువరి శిలువలో ఆ శిలువ రక్తము చేత నిన్ను నన్ను కొనుక్కున్నాడు. అమూల్యమైన, అతి శ్రేష్టమైనటువంటి ఆ శిలువ రక్తము చేత మనందరము ప్రభువు చేత కొనబడిన వారు, ప్రభువుకు అమ్మబడిన వారు. కనుక నీ మీద నీకు అధికారం లేదు, నా మీద నాకు అధికారం లేదు. మనందరి మీద అధికారం ఉన్నవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. అందుకే ప్రభు అంటున్నారు, మీ విమోచకుడను నేనే, మిమ్మల్ని విమోచించేవాడను నేనే అంటున్నాడు. దేనిని విమోచిస్తాడు? దేని నుండి ప్రభు మనం విమోచిస్తాడు? మనకు విమోచన దేని నుండి కలుగుతుంది? వేసరా హల్లెలూయా. విమోచన అంటే విడుదల అని అర్థం. విమోచన అంటే విడుదల అని అర్థం. దేని నుంచి మన ప్రభు విడుదల చేస్తాడు? వేటి నుండి విడుదల చేస్తాడు? ఎలాగా విడుదల చేస్తాడు? ఏ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేని నుండి, వేటి నుంచి, దేని నుంచి విడుదల చేస్తాడు?
విమోచన మనకు కల్పిస్తాడు, అలాగనే ఎలాగా మనల్ని విమోచిస్తాడు. చదవండి మొట్టమొదటిగా ఆదికాండం 48వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. అక్కడ యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుతో అంటున్నాడు, అనగా సమస్తమైనటువంటి కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. యోసేపు తన పిల్లలైనటువంటి మనష్షే ఎఫ్రాయిములిద్దరిని తన తండ్రి వృద్ధాప్యములో ఉన్నప్పుడు యాకోబు దగ్గరకు తీసుకుని వచ్చి వారిద్దరిని ఆశీర్వదించనున్నప్పుడు యాకోబు వారిద్దరిని కూడా ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడంటే, నా సమస్తమైనటువంటి కీడులలో నుంచి నన్ను తప్పించినటువంటి మన దేవుడైనటువంటి యెహోవా మన నీ పిల్లలను కూడా ఆశీర్వదించను గాక. హల్లెలూయా. యాకోబు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో కడగండ్లు, ఎన్నోసార్లు కన్నీరు, ఎంతో కీడు కలిగింది. వాటన్నిటిలో నుంచి దేవుడు యాకోబును విడిపించాడు. ప్రాణ భయముతో యాకోబు తన ఇంటిని విడిచి, తన తండ్రిని విడిచిపెట్టి తన మామైనటువంటి లాబాను దగ్గరకు వెలుచున్నప్పుడు మార్గ మధ్యములో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎంతో దుఃఖపడి లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రాణ భయముతో వెళ్ళిపోయాడు. ఆ ప్రాణ భయం నుంచి తెప్పించిన వాడు తన దేవుడైన యెహోవాయే. మరలా అక్కడ తన మామ దగ్గర 20 సంవత్సరాలు బానిసగా జీవించాడు. ఆ తర్వాత దేవుడు తనతో మాట్లాడినప్పుడు తిరిగి మరలా తన తండ్రి దేశానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యములో ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. మరణ భయం కలిగింది. తన సహోదరుడైనటువంటి ఏశావు దగ్గర నుంచి మరణ భయం కలిగింది. దేవునితో పోరాడి గెలిచి మరలా తన తండ్రి ఇంటికి చేరుకున్నాడు. దేవుని సంగమా, నేను కూడా ఎవరి యుద్ధ నుంచి ఇక్కడికి వచ్చాము, ఎవరి సన్నిధి నుంచి ఈ లోకములోనికి వచ్చాము, ఎవరి చేత ఈ లోకములోనికి పంపబడ్డాము, ఆ ఈ లోకములో నుంచి తిరిగి పంపించిన వాని దగ్గరకు మనం వెళ్ళవలసి ఉన్నది. పంపబడిన వారి ఎందుకు మనము వెళ్ళవలసి ఉన్నది. ఎవరైతే మనల్ని పంపించారో వారి ఎందుకు మనము తిరిగి మరలా వెళ్ళాలి. మనమందరము వెళ్ళాలి. ఏ ప్రభు అయితే మనల్ని ఈ లోకములోనికి పంపించాడో, మరలా నేను ఈ లోకములో ఉన్నటువంటి సకల బంధకాలను, సమస్యలను, బాధలను, ఇరుకులను, ఇబ్బందులను, అవమానములను జయిస్తూ చివరికి జయవీరుడవై ఆయన రాజ్యంలోనికి మనము ప్రవేశించాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. మన ఎడల ప్రభు యొక్క ఉద్దేశము, ఆలోచన అదే. ఏ దేవుడైతే నన్ను కాచి కాపాడాడు ఆ దేవుడే యోసేపు, నా కుమారుడైన యోసేపు నీ బిడ్డలైన మనష్షేకు, ఎఫ్రాయిముకి తోడుగా ఉండే వారిని ఆశీర్వదిస్తాడు. సమస్త కీడులో నుంచి, సమస్త ప్రమాదములో నుంచి, ప్రాణ భయములో నుంచి విడిపించేవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన నిన్ను విమోచిస్తూ ఉన్నాడు. ప్రాణ భయముల నుంచి విమోచిస్తూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడతారు. అదారును 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, ఆ యూదులందరినీ ఒక్కదినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నింటికి కూడా పంపించి వేశాడు. దుష్టుడైనటువంటి హామాను దుష్ట బుద్ధి చేత దేవుని ప్రజలకు వ్యతిరేకముగా రాజైనటువంటి అహష్వేరోషు యొద్ద పర్మిషన్ తీసుకొని రాజముద్ర వేయించి అంచెవారి చేత 127 సంస్థానంలో ఉన్న యూదులందరినీ నిర్మూలన చేయమన్నాడు. శిశువులను, పిల్లలను, వృద్ధులను, ఆడవారిని, మగవారిని నిర్మూలన చేసేమన్నాడు, చంపేమన్నాడు. అసలు
అసలు ఎవరు బ్రతికి ఉండకూడదు, వారి ఆస్తులన్నింటినీ మీరు కొల్లగట్టుకోండి, దోచుకోండి అని శాసనం చేసి రాష్ట్రముల మీద ఆ 127 సంస్థానముల మీద కూడా పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆలోచన అయినను, ఏ ఆయుధమైనను రూపింపబడదు. హామాను దుష్టుడు, దేవుని ప్రజలను చంపివేయాలనుకున్నాడు. కానీ తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలు నశిస్తూ ఉంటే, ప్రాణభయంతో ఉంటే మన దేవుడు చూసి ఊరుకునేటువంటి దేవుడు కాదు. ఆయన చూసి ఊరుకునేటువంటి దేవుడు కాదు. ఏ దుష్టుడైతే, ఏ వ్యక్తి అయితే, ఏ రాజ్యం అయితే, ఏ అధికారి అయితే దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా హాని చేయాలని ఉద్దేశిస్తాడో దేవుడు ఆ అధికారిని శిక్షిస్తాడు. ఆ శిక్ష ఆ అధికారి మీదకి వెళ్తాను, కానీ దేవుని బిడ్డలకు ఏ హాని కూడా జరగదు. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతుంది. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసినటువంటి ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. దేవుడు రాజునకు హామాను మీద ఆగ్రహము తెప్పించాడు, కోపము తెప్పించాడు. దేవుడే తన ప్రజల పక్షముగా ఏ రాజు దగ్గర అయితే అధికారం పొందుకున్నాడో ఆ రాజుకి కోపము తెప్పించి దుష్టుడైనటువంటి హామానుని ఉరికొయ్య మీద ఉరి తీయించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజల్ని దేవుడే విమోచించాడు. ఇశ్రాయేలు, నిన్ను విమోచించువాడు ఈ పరిశుద్ధుడైనటువంటి యెహోవాయే. ప్రైజ్ ది లార్డ్. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 106వ కీర్తన 10-11 వచనాలు చదువుకుందాం. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఒక్కడు కూడా మిగిలిన అందరినీ చంపేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి పగవారి చేతిలో నుండి, దేవుని ప్రజలకు పగవారైనటువంటి ఐగుప్తీయుల చేతిలో నుండి దేవుడు తన ప్రజలని కాపాడు. ఐగుప్తీయులు మహాసైన్యముతో వచ్చి దేవుని ప్రజలను చంపివేయాలని మహావేగముతో గొప్ప సైన్యముతో వస్తూ ఉన్నారు. ముందు ఐగుప్తీయుల సైన్యం ఉన్నది, వెనుక ఎర్ర సముద్రం ఉన్నది. దేవుని ప్రజల భయకంపుతారై ప్రాణ భయముతో ఐగుప్తులో మాకు సమాధానం లేవని నీవు ఇక్కడ తీసుకొచ్చావని మోషే మీద సరుగుతూ ఉన్నప్పుడు మోషే అంటున్నాడు, మీరు భయపడకండి, మీరు భయపడద్దు. శత్రువుని చూసి ఈ దినమున మీరు ఊరకనే చూస్తూ ఉండండి దేవుడు చేసేటువంటి గొప్ప కార్యముల గురించి. అలానే చూస్తూ ఉన్నారు. దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా తీసివేశాడు. దేవుని ప్రజలు క్షేమముగా, సురక్షితముగా, సంతోషముతో, ఆనందగానములతో పాటలు పాడుకుంటూ అద్దరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవుని ప్రజలను తరుముతూ వచ్చినటువంటి శత్రువులైన ఐగుప్తులు అందరూ ఎర్ర సముద్రంలోకి వచ్చారు. ఒక్కడు కూడా మిగలలేదు. శత్రువుల చేతిలో నుండి విమోచించే దేవుడు మన దేవుడైనటువంటి యెహోవా. కీడులో నుంచి విమోచించేటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు. యెర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనంలో రాయబడుతుంది, దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దుష్టుల చేతిలో నుండి ప్రభు మనం విడిపిస్తాడు. బలాత్కారుల చేతిలో నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. 54వ కీర్తన 5వ వచనంలో, నా శత్రువులు చేయు కీడు వారి మీదకి నువ్వు రప్పిస్తావు. నా శత్రువులు నాకు కీడు చేయాలనుకుంటే ఆ కీడు నువ్వు వారి మీదకే రప్పిస్తావు ప్రభు. దావీదుకు వ్యతిరేకంగా ఎంతో
మంది లేచారు శత్రువులు, అయినప్పటికీ దావీదు ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఎందువలనగా తన దేవుడు అయినటువంటి యెహోవా దావీదుకు తోడై ఉన్నాడు. ఏ శత్రువు అయితే దావీదు మీదకి వచ్చాడు, దేవుడు ఏ శత్రువు అయితే దావీదుకు కీడు చేయాలనుకున్నాడు, ఆ కీడు దేవుడు వారి మీదకే పంపించాడు. దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం చదవండి. 23, 22. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగా విమోచిస్తాడు మనల్ని మన శత్రువుల నుంచి? ఎలాగా సమస్త కీడులలో నుంచి మనకి విడుదల చేస్తాడు ప్రభు అంటే, నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పినది యావత్తు నీవు జరిగించిన ఎడల, జరిగించిన ప్రభు మాటలు ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. ఆయన న్యాయ విధులను నువ్వు వినాలి. ఆయన పవిత్రమైనటువంటి మాటలను వినాలి. ఆయన జీవము కలిగినటువంటి మాటలు నీవు వినాలి. ఆయన యథార్థమైనటువంటి మాటలు నీవు విని ఆ మాట ప్రకారము నీవు జీవిస్తే అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సమస్త కీడులలో నుంచి నీకు సంపూర్ణమైనటువంటి విమోచనము కలిగిస్తాడు. హల్లెలూయా. 2 పాయింట్లు చెప్పాను. నెంబర్ 1, ఆయన సమస్త కీడులలో నుంచి మనల్ని విమోచిస్తాడు. నెంబర్ 2, ఆయన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపిస్తాడు. 3వదిగా నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాం. Exodus 3:7. మరియు నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితని, పనులలో వారిని కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచానంటున్నాడు ప్రభు. ఐగుప్తులో నా ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో, ఎంత వేదనలు వేస్తున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో నేను చూస్తూనే ఉన్నా. నేను చూచాను అన్నాడు. మన ప్రభు చూసేటువంటి దేవుడు. ఆయన చూస్తున్నాడు. నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడు, నీ బాధను ఆయన చూస్తున్నాడు, నీ వ్యాధిని ఆయన చూస్తున్నాడు, నీకున్న అవమానాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, నీకున్న అవసరతలన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూచి నీ పరిశుద్ధతను బట్టి, నీ యథార్థతను బట్టి ఆయన నీకు సంపూర్ణమైనటువంటి విడుదల ఆయన నీకు కలుగు చేస్తాడు. వేస్తారా? తన ప్రజల యొక్క బాధను చూసినటువంటి దేవుడు తన ప్రజల పక్షముగా మోషేను ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశములో నుండి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశములోనికి నడిపించాడు. వేస్తారా? హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే, నీ కుటుంబంలో ఉన్న వారందరూ దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నీకు 100కి 100 ఆశీర్వాదము నీకు అనుగ్రహిస్తాడు. నీ కుటుంబం అంతా 100% ప్రభు సన్నిధిలో ఉంటే ప్రభు 100% దేవుని నీకు ఇస్తాడు. 90% ఉంటే 90% ఇస్తాడు. 50% ఉంటే 50% ఇస్తాడు. నువ్వు 90% ఉండి 100% ప్రభు అంటే ఎవడు ప్రభు అడుగుతున్నాడు. నువ్వు ముందు 100% ఉండు. నువ్వు ముందు 100% ఉండి అప్పుడు నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. నీకు 100 కావాలి. నువ్వు 90% ఉండి 100 కావాలంటే ఎలాగిస్తాడు దేవుడు? ఎలాగిస్తాడు? నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. నువ్వు ఎంత విత్తితే అంతే కోస్తావు. నువ్వు పొలంలో ఎన్ని విత్తనాలు ఎక్కువగా వేస్తే అంత ఎక్కువగా పంట కోసుకుంటావు. నువ్వు విత్తనాలు వేయకుండా పంట కోత కాలం అందరూ పంట కోసుకుంటూ ఉంటే నువ్వు వెళ్ళిపోయి
అక్కడ పంట కోసుకుందామంటే ఈ పొలంలో ఏముంటది? ఈ పొలంలో ఏముంటది? పిచ్చి కాపు ఉంటుంది. అక్కడ ఏ పంట ఉండదు కోసుకోవడానికి. సోమరి పంట కోసుకుందామని పొలంలోకి వెళితే అక్కడ ఏమీ కూడా దొరకలేదు. ఏమీ దొరకలేదు. అలాగనే మనం అందరం ఇంట్లోనే ఉండి ప్రభు సన్నిధికి వెళ్లకుండా ప్రభువా నన్ను ఆశీర్వదించు 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 అంటే దేవుడు ఎలాగా మనల్ని ఆశీర్వదిస్తాడు? ప్రభు అడుగుతున్నా, నీ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉన్నదా? యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. నేను ఒక్కనే కాదు, నా భార్య కాదు, నా పిల్లలందరూ, నా పిల్లలు, మగ పిల్లలైతే వారి భార్యలు, వారి పిల్లలు, వారి సంతానం, మా కుటుంబం అంతా నేను ప్రభువునే సేవిస్తాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోషువ నేను నీకు 100% నేను నీకు తోడై ఉంటాను. మరి మన కుటుంబం అంతా, నువ్వు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉంటే అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నేను నా కుటుంబము నిన్నే సేవిస్తున్నాము, నీ సన్నిధికి వెళ్తున్నాము, నీ ప్రార్థన చేస్తున్నాము, నువ్వు ఆశీర్వదించు, నువ్వేం కావాలో అడుగు. అసలు నువ్వు అడగకుండానే ప్రభు నీ కుటుంబానికి ఇస్తాడు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏది అవసరమో మనకు తెలియదు, కానీ ప్రభుకి సమస్తమును తెలుసు. మీరు అడగక మునిపే మీకేమి కావాలేమో నాకు తెలుసు అన్నాడు మన ప్రభు. మన గురించి తెలిసిన దేవుడు, మనం చూసిన దేవుడు, మనకు సమస్తమును సమకూర్చడము సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనములో యోబు అంటున్నాడు, నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. దేవుడు యోబుని ఎన్నో కష్టాలు ఇచ్చాడు. యోబుకి ఎన్నో కష్టాలను అనుభవించాడు యోబు. ఒక్క దినమందే తన కుమారులు అందరూ చనిపోయారు, తనకున్న ఆస్తంతా పోయింది, సమస్తమును కూడా శ్రమములో కోల్పోయి కృంగిపోయినటువంటి సమయంలో మరొక భయంకరమైనటువంటి వ్యాధి ఆ చర్మ వ్యాధి చెందారు. ఆ యొక్క గోకుండానికి చర్మ పెంకు తీసుకుని గోకుంటుంటే రక్తము కారుతూ ఉన్నది. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో భయపడుతూ వణుకుచు ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా నేను భయపడుతూ వణుకుతూ ఉన్నా, నా బాధ నివారింపచాలని బాధ, నా బాధ అని ప్రభువుకు మొరపెడితే ప్రభువు యోబు బాధని నివారించాడా? నివారించలేదా? నివారించాడు. నా విమోచకుడు సజీవుడని 19వ అధ్యాయం 25వ వచనంలో రాయబడతాడు. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడైనటువంటి విమోచకుడు యోబుని సజీవు లెక్కలో కాపాడు. 42వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతుంది, యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసింది. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేస్తాడు. ఎందుకంటే యోబు యొక్క యథార్థతను బట్టి యోబు తన యథార్థతని విడిచిపెట్టాడు. ఎంత కష్టం వచ్చినా తన భార్య వచ్చి అంటుంది, నీవు ఇంకను అబద్ధమాడి ప్రభుని విడిచిపెట్టేసాయి, నీ యథార్థతను విడిచిపెట్టు అన్నది. అయితే యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఆయన మేలు చేసినప్పుడు మనం పొందుకొని ఆయన కీడు చేస్తే మనం యథార్థతను విడిచిపెడతామా? నేను యథార్థతను విడిచిపెట్టను అన్నాడు. తనకు వచ్చినటువంటి కష్టాన్ని అనుభవించడానికి, స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. తన నోటి మాట చేత కూడా దేవుణ్ణి తిరస్కరించలేదు, దూషించలేదు అని భయపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అయినా నువ్వు బాధపడనక్కర్లేదు. నీ దేవుడైనటువంటి యేసయ్య నీ కొరకు కలవరి శిలువలో 2024 సంవత్సరముల క్రితమే బాధపడ్డాడు. నువ్వు కృంగిపోయినప్పుడల్లా నీ ప్రభు వైపు చూడు, శిలువలో ఆయన వైపు నువ్వు చూడు. ఆయన పొందిన బాధ కన్నా నీ బాధ ఎక్కువ. ఈ పునరుద్ధానంలో ప్రభు అంటున్నాడు, ఈ బాధల నుంచి నీకు సంపూర్ణమైనటువంటి విమోచనము నేను కలుగు చేస్తాను. క్రైస్తవులా. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం
మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడుతుంది. ప్రభువు కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయన్ని వేడుకున్నాడు. యేసు ప్రభు కపెర్నహూములో ఉన్నప్పుడు ఒక శతాధిపతి, అతని యోగ్యుడు, ప్రభువు చేత మేలు పొందదగిన వాడు. ఆ శతాధిపతిని గురించి అపోస్తలులు చెప్తున్నారు, ప్రభువా, ఇతడు నీ యొద్ద నుండి మేలు పొందుకున్నటకు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు అంటే, ఇతడు మనము ఆరాధించుకున్నటకు మందిరమును కట్టి ఉన్నాడు. మనమందరం ఆరాధించుకోవడానికి ఒక మందిరాన్ని కట్టాడు ప్రభువా. ఇతడు నీ యొద్ద నుంచి మేలు పొందుకున్నటకు యోగ్యుడు అని ప్రభుతో చెప్పినప్పుడు శతాధిపతి ప్రభుని వేడుకున్న వెంటనే ప్రభు ఆ శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచాడు. 13వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇక నువ్వు వెళ్ళు. శతాధిపతితో అంటున్నాడు, ఇక నువ్వు వెళ్ళు, నేను ఇంటికి రానక్కర్లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవును. నువ్వు నా దగ్గరకు వస్తే, నువ్వు ప్రభు దగ్గరకు వస్తే, ప్రభు మాట చెబితే నా దాసుడు స్వస్థపడతాడు అనేటువంటి విశ్వాసం నీవు కలిగి ఉన్నావు కనుక నీ విశ్వాసం చొప్పున, నీ మాట చొప్పున నీ దాసుడు స్వస్థపరచబడతాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ క్షణమంది ఆ దాసుడు స్వస్థపడ్డాడు. ఇక ఆ ఇంటిలో పక్షవాతము లేదు, బాధ లేదు, అక్కడంతా సమాధానము, సంతోషము ఉన్నది. మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ ఒక సహోదరి ఉన్నది. ఆమె రక్తస్రావం అనేటువంటి వ్యాధి చేత బాధపడుచు పడ్డాడు. ఆమె తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడుతున్నది, బాధపడుతున్నది, మరింత సంకటపడుతున్నది. డబ్బులు అయిపోయినాయి. డబ్బులు ఉన్నంత కాలము, డబ్బులు ఉన్నంత వరకు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నంత వరకు దేవుడు గుర్తురాదు, ప్రభువు గుర్తురాదు. డబ్బులు అయిపోయిన తరువాత, బ్యాంకు బ్యాలెన్స్ 0 అయిపోయిన తర్వాత, ఇక ఏ ఆధారము లేనప్పుడు దిక్కులేని వారికి దేవుడే దిక్కని అప్పుడు ప్రభు వారికి గుర్తుకొచ్చి, ఈ సహోదరి మరింత సంకటపడిన తరువాత, మరింత బాధపడిన తరువాత, ఇక నేను చచ్చిపోతాను, ఇక నన్ను బ్రతికించేవాడు లేడు అనుకున్న తరువాత అప్పుడు ఆమెకి దేవుడు గుర్తుకొచ్చాడు. దావీదు మహారాజు రాసిన కీర్తన 103వ కీర్తన 3వ వచనం రాయబడుతుంది, ఆయన నీ దోషములను క్షమించేవాడు, నీ సంకటములను కుదిర్చేవాడు. నీ దోషములను క్షమించేవాడు, నీ సంకటములను కుదిర్చేవాడు. ఎవరైతే నీ దోషాలను క్షమిస్తాడో నువ్వు వారి దగ్గరికి వెళ్తే ఆయన క్షమిస్తాడు. ఎవరైతే నీ సంకటములను, నీ బాధలను, నీ వ్యాధులను స్వస్థపరుస్తాడో నువ్వు వారి దగ్గరికి వెళ్తే ఆయన నీ సంకటము తీర్చేసి నీకు సమాధానములు ఇస్తాడు. మనం వెళ్ళవచ్చింది ప్రభు దగ్గర. ఈ సహోదరు ఎప్పుడు వెళ్ళింది? మరింత సంకటపడిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభు ఆమె ఎందుకు జాలి పడ్డాడు. ప్రభు యొక్క వినకుండి ఆయన వస్త్రమును ముట్టుకున్నది. దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థత ఆమెకి కలుగు చేశాడు. 29వ వచనం రాయబడుతుంది, ఆమె రక్తధార కట్టెన కనుక తన శరీరంలోని ఆమె బాధ నివారణ అయినదని గ్రహించాడు. ప్రభు అంటున్నారు 34వ వచనంలో, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగు అని ఆమెతో చెప్పాడు. హల్లెలూయా. చదవండి. ఇప్పుడు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మొట్టమొదటిగా ఆయన మనల్ని కీడులలో నుంచి విమోచిస్తాడు. రెండవదిగా శత్రువుల చేతుల నుంచి విమోచిస్తాడు. మూడవదిగా మన బాధల నుంచి విడిపిస్తాడు. నాలుగవదిగా సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు. సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన విమోచిస్తాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం రాయబడుతుంది, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. There is nothing false about him.
ప్రభువులో ఏ దుర్నీతి లేదు. దుర్నీతి లేని వాని దగ్గరకు నువ్వు వెళితే, దుర్నీతి లేని వాని దగ్గరకు నువ్వు వెళితే నీలో ఉన్నటువంటి దుర్నీతిని ఆయన తీసివేస్తాడు. యథార్థవంతుల దగ్గరకు నువ్వు వెళ్తే, యథార్థవంతులతో సహవాసం చేస్తే, ప్రార్థనా పరులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు కూడా ప్రార్థనా పరుడివి, ప్రార్థనా పరురాలని అవుతావు. ప్రార్థన లేని వారితో సహవాసం చేస్తే అక్కడ వారు ఏం మాట్లాడుకుంటారు? దేవుని మాటలు తప్ప ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనం ఎవరితో కలిసి జీవిస్తున్నాం? దేవుని ప్రజలతోనా, ప్రార్థన చేసే వారితోనా? దుర్నీతి కలిగిన వారితో నువ్వు సహవాసము చేస్తే నువ్వు కూడా దుర్నీతి కలిగిన వాడు అవుతావు. ఆ దుర్నీతి మీద కూడా ప్రవేశిస్తుంది. కరోనా వచ్చిన వాడి దగ్గరకు నువ్వు వెళ్ళిపోతే ఆ కరోనా నీకు కూడా వచ్చేస్తుంది. లేని వారి దగ్గరకు నువ్వు వెళ్ళిపోతే కరోనా నీ దగ్గరికి రాదు. యోహాను సువార్త 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం రాయబడుతుంది. అపోస్తలుడు యోహాను అంటున్నాడు, సకల దుర్నీతియు పాపం, సకల దుర్నీతియు పాపం. ఆల్ రాంగ్ డూయింగ్ ఈజ్ సిన్. సకల దుర్నీతి కూడా పాపమే. దుర్నీతి చేసేవాడు పాపము చేసినట్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము ఆశీర్వదింపబడాలి అంటే మనము పవిత్రులుగా మార్చబడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే మనలో ఏ దుర్నీతి కూడా ఉండకూడదు. ఆ దుర్నీతి నీలో ఉండకుండా ఉండాలి అంటే దుర్నీతి లేని వాడైనటువంటి మన దేవుడైనటువంటి యేసు ప్రభు దగ్గరకు నువ్వు వచ్చి, ప్రభువా నేను దుర్నీతి కలిగిన వాడిని, నా నీతి మంచిది కాదు, నా నీతి యథార్థమైనది కాదు, నేను పవిత్రుడు కాదు, నేను అపవిత్రుడిని, నేను పాపం చేశాను, నేను పాపంతోనే జీవిస్తున్నాను అని ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి నీ పాపములను నీవు ఒప్పుకొని కదా. ఒప్పుకోవాలి. అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడు. నువ్వు పాపం చేసావు, పాపము చేయని వాడు ఈ లోకంలో ఎవడు కూడా లేనే. అందరూ పాపము చేశారు. అయినప్పటికీ నీ పాపమును బట్టి, నీ దుర్నీతిని బట్టి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే, నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రభువా నీ పాపము చేశాను, నేను ఒప్పుకున్నా, ఇక నుంచి పాపము చేయను అని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఒక తీర్మానము నిబంధన చేస్తావో దేవుడు వెంటనే నిన్ను పవిత్రంగా పరిశుద్ధులుగా చేస్తాడు. ఆ పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభురాత్రి భోజనంలో పాలు పొందితే నీకు ప్రయోజనము లేదు. ప్రభు ఈ పునరుద్ధానమందు ఈ యొక్క వాక్యాన్ని ప్రభు మనకి ఎందుకు ఇచ్చారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభురాత్రి భోజనంలో పాలు పొందవచ్చు. మీరందరూ కూడా మీ పాపములను బట్టి, మీ దుర్నీతిని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మీ పాపములను క్షమించి కనికరించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి పవిత్రులుగా చేసి ఆయన రక్త మాంసములో పాలు పొందుకునేటువంటి యోగ్యత మీకు అనుగ్రహిస్తాడు. అటువంటి వారు మాత్రమే ఆయన ఇద్దరికి దీవెనల ఆశీర్వాదములు పొందుకోగలరు. నీవు అపవిత్రుడవైతే, అపరిశుద్ధత కలిగి నీవు అయోగ్యుడివై ప్రభువు యొక్క ప్రభురాత్రి భోజనములను పాలు పొందితే దేవుని యొద్ద నీకు ఆశీర్వాదములు రావు, కానీ దేవుని యొద్ద నుండి కీడు మాత్రమే నీకు సంభవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాను. ఏదైనా మన ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుకోవచ్చున్న సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఈ క్షణమంతే ఆయన సన్నిధిలో నీ పాపములను, నీ దుర్నీతిని, నీ పాపములను ఒప్పుకుంటే ఆయన ఇప్పుడు ఈ క్షణమందే నేను క్షమించి నేను కనికరము చూపిస్తాడు. నువ్వు ప్రభురాత్రి భోజనంలో పాలు పొందు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా బాగా ఆశీర్వదిస్తాడు.
దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 130వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. 138. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 4 చెప్పాను, 5 ఏం చెప్పానో ఎన్ని చెప్పాను తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ అడుగుతాను. 5వ పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ప్రైజ్ ది లార్డ్. మనందరినీ ఆయన మన దోషముల నుంచి విమోచించేటువంటి దేవుడు. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 103వ కీర్తన 4వ వచనంలో రాయబడుతుంది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణము మన ప్రభువు విమోచించుచున్నాడు. సమాధిలో ఏముంటుంది? మురిగిపోయిన కుళ్ళిపోయిన వాసన ఉంటుంది, కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయి, కుళ్ళిపోయిన శరీరం ఉంటుంది, పురుగులు ఉంటాయి. అందులో భయంకరమైనటువంటి బ్యాడ్ స్మెల్ అందులో నుంచి వస్తాడు. దావీదు ఏమంటున్నాడు? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను. అపరిశుద్ధమైనటువంటి జీవితములో నుంచి, మురికి లాంటి నీ జీవితములో నుంచి, అశుద్ధమైనటువంటి జీవితములో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాను. నిన్ను పరిశుద్ధంగా నేను చేస్తూ ఉన్నాను. నీ దోషములన్నింటినీ నేను క్షమిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులయ్యుందురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందుదుము అని తన పొరుగు వారికి గాని తన సహోదరులకు గాని ఉపదేశము చేయి. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకోను. నేను నా ప్రజల దోషములను నేను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, ప్రభువు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి నీ పాపములను ఒప్పుకుంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నా కుమారి, నా కుమారుడా, ఇదిగో నేను మీ దోషములను క్షమించి మీ పాపములు నేను ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా రాయబడుతుంది. ప్రభు అంటున్నాడు, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మన దోషములను మన పాపములను జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు కాదు. ఇంకా ఆయన మన పాపములను దోషములను జ్ఞాపకం చేసుకుని మనకు రావాల్సినటువంటి దీవెనలు ఆశీర్వాదములు మనకు ఇవ్వటం లేదు అంటే, మనం పొందుకోవటం లేదు అంటే, నీవు నేను ఎవరైనా సరే వారి పాపముల నిమిత్తము ఇంకా ప్రభు సన్నిధిలో పాపములను ఒప్పుకొనటలేదు. ఇంకా ఇగో ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో కూడా నువ్వు ఎగో ఫీల్ అయితే, గర్వం ఫీల్ అయితే దేవుని ఎదురు ఆశీర్వాదం నీకు రావు. ప్రభు ఏమి అనుకోడు, ప్రభు ఏమి నేను గురించి అనుకోడు. ఎందుకంటే దేవుడికి నువ్వు కూడా కుమారుడవై ఉన్నావు, కుమార్తెవై ఉన్నావు. కుమారుడు కుమార్తెమైనటువంటి నీవు నీ తండ్రి ఎదుట నీవు సిగ్గుపడన అవసరము లేదు. నీ పాపమును బట్టి, నీ దోషమును బట్టి అది ఎంత ఘోరమైనదైనప్పటికీ ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి నీ పాపములను నువ్వు ఒప్పుకో అంటున్నాడు ప్రభు. నువ్వు ఒప్పుకుంటే ఆయన నీ పాపము నుండి నిన్ను నీకు విడుదల చేస్తాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడైనటువంటి యోహాను అంటున్నాడు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేదియు లేదు. పాపములను తీసివేయటానికే
మన పాపములను తీసివేయడానికే, మన పాపములను కడిగివేయడానికే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు ప్రత్యక్షమయ్యారు. ఈ లోకంలోనికి ఆయన వచ్చింది అందుకే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే వారిని విడిపించును, ఆయనే వారికి విమోచన కలుగజేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడుతుంది, ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆ రక్తమే కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు కాచేటువంటి అమూల్యమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి రక్తం. ఆ రక్తము ఎవరిపైనైతే ఆ రక్తము చిందించబడతారు వారందరూ కూడా ఆయనకు కుమారులుగా అనుగ్రహించబడతారు. ఆయన కుమారులు అయితే మనము స్వాస్థ్యమైనాము. మనము ఆయన స్వాస్థ్యమైనప్పుడు ఆయనంతా మనదే అవుతుంది. మనము ఆయన వారము, ఆయన మన వారమై ఉన్నాము. లేలుయా 5 పాయింట్లు మీకు చెప్పాను, గుర్తుందా? ఓకేనా? చెప్పండి, మొదటి పాయింట్ చెప్పండి. ఆయన కీడు నుండి మనల్ని విమోచిస్తాడు. 2వదిగా శత్రువుల నుండి విమోచిస్తాడు. 3వదిగా బాధనలో నుంచి విమోచిస్తాడు. 4వదిగా సమస్త దుర్నీతి నుంచి విడుదల చేస్తాడు. 5వదిగా మన దోషముల నుంచి, మన పాపముల నుంచి విమోచిస్తాడు. ఎలాగ విమోచిస్తున్నాడు? అయిపోయింది, 6 వరకు వచ్చాము. ఎలాగ విమోచిస్తున్నాడు ప్రభు మనల్ని? చదవండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనం ద్వారా ఆయన మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. ప్రేమ చేతను తారవి చేతను ఆయన వారిని విమోచించను. ఎలాగా మనం విమోచిస్తున్నాడు అంటే ఆయన ప్రేమ చేత మనల్ని విమోచిస్తున్నాడు, ఆయన తాలిమి చేత మనల్ని విమోచిస్తున్నాడు. తాలిమి అంటే ఓర్పు. ఆయన ఓర్పు ఎంతగా ఓర్చుకుంటున్నాడు, ఆయన ఎంతగా ఓర్పు కలిగి ఉన్నాడు. ఆయన బతక సిద్ధమైనటువంటి గొర్రెపిల్ల ఏ విధంగా ఉంటారో అలాగా మౌనముగా ఆయన ఉన్నాడు. కానీ నోరు తెరిచి ఒక్క మాట ఆయన మాట్లాడాలి. అన్యాయముగా ఆయన మీద నిందలు మోపుచున్నప్పటికీ, అన్యాయముగా ఆయన పరడాలతో కొట్టుచున్నప్పటికీ, అన్యాయముగా ఆయన మీద ఉమ్మి వేస్తున్నప్పటికీ, ఆయన మీద నిందలు వేస్తున్నప్పటికీ, నేరాలు మోపుతున్నప్పటికీ ఆయన ఒక్క మాట ఆయనను మాట్లాడాలి. ఓరిమితో తాయితో ఆయన ఓర్చుకున్నాడు. అలాగని ఆ ఓర్పుతోనే, ఆ ప్రేమతోనే ఆయన మన పాపములను, మన దోషములను, మన బాధలను, మన అతిక్రమలను, మన కీడుల నుంచి మనకు సంపూర్ణమైనటువంటి విడుదల అనుగ్రహిస్తున్నాడు. ఆయన శిలువ రక్తం వలన మనమందరము కూడా ఇప్పుడు మన పాపములు కడగబడినాయి. పరిశుద్ధులుగా మనల్ని ఆయన తీర్చిదిద్దాడు. ఇప్పుడు ఈ సమయంలో మీరందరూ కూడా ఆయన రక్త మాంసంలో పాలు పొందుకోవడానికి యోగ్యులుగా మీరు ఉన్నారు. అటువంటి యోగ్యత ప్రభువు మీకును నాకును అనుగ్రహించాడు. అటువంటి యోగ్యత ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మనని ఆశీర్వదించుగాక. ఆమె తరలించి ప్రారంభిస్తున్నాం. మహాపరిశుద్ధులు, మహాగణుడు మా ప్రభు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మరియు ఈ మార్చిన మొట్టమొదటి పునరుత్థాన దినమందు మీ రక్తమాంసంలో పాలు పొందుకున్నటువంటి మా అందరితో మీరు సుడిగా మాట్లాడారు. అయోగ్యత పొందుకున్నకు మా పాపములను, మా దోషములను, మా అతిక్రమలను మీరు క్షమించి మీ దయ, మీ ప్రేమ, మీ కనికరము, మీ చాలి, మీ ఓర్పు వలన మమ్మల్ని క్షమించి మాకు గొప్ప యోగ్యత మీరు అనుగ్రహించారు. నీకు స్తోత్రాలు. వినవాక్యములు ప్రభు మేమందరము మా హృదయములలో భద్రపరచుకుని ఆ వాక్య ప్రకారం జీవించి మా కొరకై మీరు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క దీవెనల ఆశీర్వాదములు, ఆ యొక్క మీ రాజ్యమును మాకు అనుగ్రహించి వేరే సకల ఘనత మా ప్రభావములు పొందుకున్నది. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి అడుగుతూ వేడుకను చూపది మా పరలోక తండ్రి. ఆమేన్.
ఆమె మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షకుడు పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము సన్నిధి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ ఇంకా రాలేకపోయినటువంటి సంఘ బిడ్డలకు వాక్యమును ప్రకటించిన దైవజనుల వారి కుటుంబాలకు లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడైయుండుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువును సెలవు